మన బెల్లంపల్లి పట్టణంలోని సీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాలు 7 రోజులు ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని బ్రహ్మోత్సవాలను తిలకిస్తూ రామభక్తి పరవశంతో మునిగిపోతూ ఉంటారు. మన ప్రజలు లోక కళ్యాణార్థం కోసం జరిగే ఈ కళ్యాణంలో ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. మన మొదటి కళ్యాణం ముందు రోజు భాగంగా విశ్వసేన పూజ చేసి నవధాన్యాలు నాటుకొని ఆ నవధాన్యాలను అలా తీసుకెళ్ళి నవగ్రహాల దగ్గర పెడతారు. ఇలా లోక కళ్యాణార్థం కోసం జరిగే కళ్యాణంలో మనం పాల్గొని భక్తి శ్రద్ధలో శ్రీరాముణ్ణి తలుచుకుంటూ శ్రీరామ అనుకుంటూ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ పట్టణం యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే సీతారాముల కళ్యాణం ఈ విధంగా 7 రోజులు ఎక్కడా చేయరు. నేనైతే చూడలేదు. మీ ఊర్లో ఇలా చేస్తారా బ్రహ్మోత్సవాలు? అందులో భాగంగా కళ్యాణం ముందు రోజు విశ్వసేన పూజ అయిపోయినాక నవధాన్యాలు తీసుకొని నవగ్రహాలు ఉండే దేవాలయంలో పెట్టేసి అవి మన పంటలు పాడి పంటలు పండాలి అని మనకి ఈ సంవత్సరం అంతా ఎలాంటి లోటు లేకుండా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తుంటారు మన పండితులు గారు. ఈ బెల్లంపల్లి పట్టణం యొక్క ప్రత్యేకత అంటే శ్రీరామనవమి ఉత్సవాలు ఎక్కడా చేయరు.